దానికి కారణం ఆనాటి అక్కడి సామాజిక పరిస్థితులు. వెన్ ద టీచర్ సెడ్, ఐ విల్ గెట్ యూ మ్యారీడ్ ఆఫ్ ఇఫ్ యూ డోంట్ రిసైడ్ ద లెసన్, ఐ వాజ్ అఫ్రైడ్. సో నువ్వు నీ పెళ్లి చేస్తా అని చెప్పి తెలుగులో నీ పెళ్లి చేస్తా అనే పదానికి ఇంగ్లీష్లో అర్థం లేదు. ఐ విల్ గెట్ యూ మ్యారీడ్ ఇఫ్ అంటే అక్కడ పనిష్మెంట్ అనే అర్థం లేదు, కానీ మన దగ్గర ఉంది అర్థం. నీ పెళ్లి చేస్తానని తెలుగులో అరే బేటా తెరా షాదీకి అర్థమైనంటే హిందీలో అన్నా కానీ వాడికి పెళ్లి చేస్తా అంటే పెళ్లి పనిష్మెంట్ అనేది మన భారతీయులందరికీ ఒకటే. కాబట్టి అది మనకు అర్థమైనట్టుగా వాడికి అర్థం కాకపోవచ్చు, ఎవరు అనువాదం చేసినా ఎలా అనువాదం చేసినా. తర్వాత రెండో స్టాంజాలో ఏముంది, ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చినా సెలవివ్వడు అని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది. చూడండి, ఆఫీసులో నా మొగుడున్నాడు, నా మొగుడు అంటే ఆఫీసులో మొగుడు ఎందుకు ఉంటాడు అని ఎవరంటున్నారు, అన్నయ్య అంటున్నాడు. అన్నయ్యకు మొగుడు ఎందుకు ఉంటాడు అంటే బాస్ ఉంటాడు అని అర్థం. సో అది కూడా ఒక నుడికారం. ఆఫీసులో నా మొగుడు అంటే మొగుడు కాదు, బాస్ అని అర్థం. సో దాన్ని ఏం చేశాడు అనువాదంలో, వెన్ ద బ్రదర్ సెడ్ మై హస్బెండ్ ఈజ్ మై బాస్, హస్బెండ్ ఈజ్ మై బాస్ అన్నాడు. మై హస్బెండ్ బాస్ రెండు చెప్పేశాడు ఇంగ్లీష్లో, కానీ తెలుగులో అది లేదు. ఓన్లీ ఆఫీసులో నా మొగుడు ఉన్నాడని అన్నాడు. అది మన ఊహకు వదిలేసింది, క్లుప్తత ఉంది అక్కడ. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోకి వచ్చేసరికి అది స్పష్టమైపోయింది, వ్యక్తమైపోయింది, అంటే గుప్తత దెబ్బతిన్నది. సో హస్బెండ్ ఈజ్ మై బాస్ అని చెప్పేశాడు, తెలుగులో మా బాస్ అనే మాట లేదు అక్కడ. రెండోది, హూ నెవర్ గ్రాంట్స్ మీ లీవ్ ఐ గ్రూ సస్పీషియస్. తెలుగులో ఒక ప్రాస ఉంది, అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసిందని 3 సార్లు రిపీట్ అయింది. దానివల్ల వచ్చిన అందరం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో పోయింది. అంటే ఇది ఎవరు చేసినా అట్లాగే ఉంటుంది. ఇంకా 3వ స్టాంజాలో ఇంకొక నుడికారం ఉంది, వాడికేం మగ మహారాజని ఆడ మగ వాగినప్పుడే అర్థమైపోయింది. వెన్ ద నైబర్స్ సెడ్ బట్ ఈజ్ ఎ మ్యాన్ ఏ మహారాజా, సో వాట్ కుడ్ హీ బి మిస్సింగ్ ఐ అండర్స్టూడ్ అని చెప్పేసి అని అన్నాను. సో వాడికే మగ మహారాజు, మహారాజే మగవాడు కదా, మళ్ళీ మగ మహారాజు ఏమిటి అంటే ఏమీ లేదు, అది తెలుగు నుడికారం, అట్లా అనడం, మగ మహారాజు అని అనడం. వాడికేం అంటే ఏంటి, అదొక క్వశ్చన్. అది క్వశ్చన్ అంటే వాడికి ఏమంటే ఏంటి, వాడికి తిరుగులేదు, వాడు మగవాడు ఎక్కడైనా తిరుగుతాడు, ఏమైనా చేస్తాడు, వాడు మహారాజులకున్నంత స్వేచ్ఛ వాడికి ఉంది అనే మాటలన్నీ అందులో ఉన్నాయి. సో ఆ విధంగా వాడికే మగ మహారాజుని ఎవరంటున్నారు, ఆడ మగ ఇద్దరు అంటున్నారు. ఆడ మగ వాగినప్పుడే అర్థమైపోయింది, ఆడ మగ అన్నప్పుడే అని అనలేదు కవయిత్రి, వాగినప్పుడే అనే మాట వాడింది. సో ఇది ఇందాక మనం అనుకున్నాం కదా, అనువాదకుడికి ఒక క్రిటిక్ ఉన్నంత ఇది ఉండాలి, క్రిటికల్ సెన్స్ని ఇంప్రూవ్ చేస్తుందని చెప్పి అనువాదం చేయడం వల్ల మనకి ఇది పెరుగుతుంది, నాలెడ్జ్ అంటే దాన్ని విశ్లేషించే శక్తి పెరుగుతుంది. సో ఇక్కడ ఏమిటంటే ఆడమగ వాగినప్పుడు వాగడం అనే మాట ఎప్పుడు వాడతాం మనం, మనకి ఇష్టం లేనప్పుడు వాడతాం. కాబట్టి ఇక్కడ ఈ విధంగా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా అంటున్నారు వాడికే మగ మహారాజు అని, అది కవయిత్రికి ఇష్టం లేదు. అందువల్ల ఆమె ఏమంటుంది, వాగడం అనే మాట వాడింది అక్కడ. లేకపోతే ఆడ మగ అన్నప్పుడే అర్థమైపోయిందని అనొచ్చు, కానీ వాంటెడ్లీ పర్పస్ఫుల్లీ అక్కడ వాగినప్పుడు అనే క్రియ వాడింది. సో ఇలాంటి పదప్రయోగ ఔచిత్యాన్ని పట్టుకోవడం అనేది మామూలు పాఠకులకు అయ్యే పని కాదు, అది విమర్శకులకే అర్థమవుతున్నది. సో ఇలాంటి కవిత్వాన్ని ఇంతకుముందు తొట్టెంపూడి గణేష్ చెప్పాడు. ఏమన్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కవిత్వాన్ని అనువాదం చేస్తుంది, కవిత్వాన్ని రాస్తుంది అని చెప్పాడు. బట్ నాకు నమ్మకం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఈ వాగినప్పుడు అనే క్రియ చాలా మంది పాఠకులకే అర్థం కాదు, ఎందుకు వాడింది అనే విషయం అక్కడ. అలాంటిది కంప్యూటర్ ఎప్పుడు అర్థం చేసుకోవాలి. పైగా కంప్యూటర్కి ఏదైనా మనం ఇన్పుట్ ఇస్తేనే అది అవుట్పుట్ ఇస్తుంది. మనం ఇన్పుట్ ఇవ్వాలి, ఎన్నిటికని ఇస్తాం. ఒక 2-3 మాటలు చెప్తాను, అవి కంప్యూటర్ గూగుల్ ట్రాన్స్లేషన్ కాదు, ఏది చేయలేదు. ఆ మాటలు ఏమిటంటే, ఈ షర్ట్ ఎట్లా ఉందిరా నాకు అంటే అదిరిందంటాం. అదిరిందంటే కంప్యూటర్ ఏం చేస్తుంది చెప్పండి, అది అదిరిందంటే అర్థం ఏంటో మనకు తెలుసు ఆ సందర్భంలో. అట్లాగే అరే నువ్వు ఇవాళ అయిపోయావురా అంటాం, ఇవాళ నువ్వు అయిపోయావురా అంటాం అంటే ఏం ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఇంకొకటి, ఏదో ఒకటి తొందరగా చెప్పి చావు, తొందరగా చెప్పి తగలడు అంటాం. దీన్ని ఏమని ట్రాన్స్లేషన్ చేస్తుంది, దాని అర్థం ఏమిటో కాంటెక్స్ట్లో మనకు తెలుసు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్గా మనకు ఆలోచన ఉంది కాబట్టి, కామన్ సెన్స్ ఉంది కాబట్టి, సందర్భాన్ని బట్టి దానికి అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. కానీ చెప్పి తగలడు, చెప్పి చావు అంటే నిజంగా తగలబడమని కాదు, నిజంగా చావమని కూడా కాదు. అది విసుగును చెప్తుంది అంతే. అక్కడ చెప్పురా తొందరగా చెప్పురా అని ఆ విసుగును ఆ మాటల రూపంలో చెప్పి చావు, చెప్పి తగలడు అంటుంది. సో కంప్యూటర్ ఇది చేస్తుందని నేనైతే అనుకోను, ఇది మనుషుల వల్లనే అవుతుంది. ఎందుకంటే ఇది ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకునే శక్తి మనుషులకే ఉంది. కాబట్టి ఇది కంప్యూటర్లో చేయలేవని నేను అనుకుంటున్నాను, చేస్తే సంతోషపడతాను నేను కూడా. చివరి లైన్స్ సాంజ చెప్పేసి ఇంకా నేను ముగిస్తాను. సో వాడికే మగ మహారాజుని ఆడామగ వాగినప్పుడే అర్థమైపోయింది,
పెళ్ళంటే పెద్ద శిక్షని, మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని, మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని. పాలిచ్చి పెంచినా పాలిస్తోందని ఇక్కడ పదాల మధ్య ఒక సామ్యం ఉంది. దీనివల్ల కూడా దీనికి ఒక బ్యూటీ వచ్చింది. అలాగే పెళ్ళంటే పెద్ద శిక్షని అని పే 2 అక్షర పునరావృతి కూడా ఉంది. ఈ రకంగా శిక్ష మళ్ళీ భక్షకుడు, స్వేచ్ఛ భక్షకుడు అని ఈ అక్షర పునరావృత్తి వల్ల కలిగిన ఆ సౌందర్యం అంతా అనువాదంలో పోతుంది చూడండి. దట్ ఐ అండర్స్టూడ్ దట్ మ్యారేజ్ ఈజ్ ఎ హ్యూజ్ పనిష్మెంట్ అని ట్రాన్స్లేట్ చేశారు. దట్ ఏ హస్బెండ్ గోబుల్స్ అప్ యువర్ ఫ్రీడమ్ అండ్ దట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ దట్ వి నరిష్డ్ అట్ ద బ్రెస్ట్ డివైడ్స్ అండ్ రూల్స్ అని చెప్పి వీళ్ళు అనువాదం చేశారు. సో అనువాదం చేసిన వారు చేపూరు రామారావు గారు అండ్ అర్లీని జైడ్ అని ఒక విదేశీ వనిత, ఇద్దరు కలిసి చేశారు అది. సో పెళ్ళంటే పెద్ద శిక్ష అనే దాన్ని దట్ మ్యారేజ్ ఈజ్ ఎ హ్యూజ్ పనిష్మెంట్ అన్నారు. సో ఇంగ్లీష్ ఇడియంలో హ్యూజ్ పనిష్మెంట్ అని అన్నారు, సివియర్ పనిష్మెంట్ అంటారు. సో ఇది ఆ రకంగా ఇది చూసినప్పుడు కొంచెం ఇంగ్లీష్ వాళ్ళకి న్యాచురల్ గా అనిపించదు అది, ఆ హ్యూజ్ పనిష్మెంట్ అనేది. సో సివియర్ పనిష్మెంట్ అంటే అర్థవంతంగా ఉంటుంది. అట్లాగే మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడు అనే దాన్ని మాత్రం బాగా చేశారు. ఏమన్నారు? దట్ ఏ హస్బెండ్ గోబుల్స్ అప్ యువర్ ఫ్రీడమ్. గోబుల్స్ అప్ అంటే మింగేయడం, అట్లా భక్షించడం అనే అర్థంలోనే చక్కగా వాడారు అది. అట్లాగే దట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ దట్ వి నరిష్డ్ ఎట్ ద బ్రెస్ట్ డివైడ్స్ అండ్ రూల్స్ అస్. సో డివైడ్స్ అండ్ రూల్స్ అనే దానికి పాలిస్తుంది, పాలిచ్చనే ఆ అందులో ఉన్నటువంటి సౌందర్యం అనువాదంలో పోయింది. సో ఎంత పోయినా సరే కాంటెక్స్ట్ బట్టి మనకు ఇంగ్లీష్ పోయం కూడా అర్థం అవుతుంది, బట్ తెలుగులో ఉన్నంత అందంగా ఉండదు అనే విషయం మనకు ఇంతకుముందు రాజగోపాలాచారి గారు చెప్పినటువంటి ఉపమానం కానీ, తర్వాత ఆయన జేమ్స్ మాంట్గోమరీ చెప్పిన ఉపమానం కానీ అవన్నీ చూసినప్పుడు మనకు అది తెలుస్తుంది. చాలా మంది అందుకోసమే ఈ కవిత్వం అనేది అసాధ్యమని చాలా మంది చప్పగా ఉంటుందని చెప్పడానికి కారణం ఇదే. ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లాగా ఉంటుందని చెప్పడానికి కారణం ఇదే అని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి విన్నందుకు అవకాశం ఇచ్చిన మేడం గారికి, ఇందిరాశాంతి మేడం గారికి, అలావిధంగా విసి గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. నిర్వాహకులకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే కీలకోపన్యాసాన్ని ఇస్తూ చివరగా పెట్టడం అనేది నిజంగా కొంచెం బాధ కలిగిస్తా ఉంది. చాలా విలువైనటువంటి సమాచారాన్ని మీరు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. మా కళాశాల నుండి మీకు ప్రత్యేక ధన్యవాదం సార్. ఇప్పుడు మన కళాశాల నుండి ప్రముఖులకు అందరికీ వందన సమర్పణ చేస్తారు డాక్టర్ వింధ్యావాసిని గారు. థ్యాంక్ యూ మేడం. ముందుగా 2 రోజుల అంతర్జాతీయ సదస్సును తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అనే అంశం పైన నిర్వహించుకోవడానికి అవకాశాన్ని కల్పించినటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి, డాక్టర్ ఇందిరాశాంతి మేడం గారికి, అదేవిధంగా క్లస్టర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి వర్యులు ఆచార్య సాయి గోపాల్ సార్ గారికి, రిజిస్టర్ సార్ కట్టా వెంకటేశ్వర సార్ గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అయితే ఈ సదస్సులో ప్రారంభ సమావేశం ఇంత విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరించేటువంటి ఎందరెందరో ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈ సదస్సులో గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య డివిఆర్ సాయి గోపాల్ సార్ గారికి హృదయపూర్వకంగా కళాశాల తరపున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారికి అర్ధరాత్రి సమయం అయినప్పటికీ కూడా ఎంతో ఓపికగా వారు పాల్గొని ఈ సదస్సులో పాల్గొని అమెరికా నుంచి పాల్గొన్నటువంటి ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారు వారికి హృదయపూర్వకంగా నేను నమస్కారాలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీమతి రాధికా మంగిపూడి గారు వీరు సింగపూర్ నుంచి పాల్గొని ఎంతో చక్కటి ఉపన్యాసాన్ని అందించడం జరిగింది. వీరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అలాగే శ్రీమతి విజయమాధవి గొల్లపూడి గారు వీరు ఆస్ట్రేలియా నుంచి పాల్గొనడం జరిగింది. వీరు చక్కటి ఉపన్యాసాన్ని అందించినందుకు వీరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గణేష్ గారు, శ్రీ గణేష్ తొట్టెంపూడి గారు వీరు జర్మనీ నుంచి పాల్గొన్నారు. అంటే ఎందుకు చెప్తున్నాను వాళ్ళ ప్రాంతాలు అంటే వాళ్ళ సమయాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి సమయమైనా లేకపోతే ఉదయమైనప్పటికీ కూడా వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎంతో ఓపికగా ఈ సదస్సులో వారు ఉండి వారి అమూల్యమైనటువంటి సందేశాలని అందించడం జరిగింది. అందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సదస్సుకు ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి మా గురువు గారు ఆచార్య పాల్వాయి సుమతి నరేంద్ర మేడం గారికి, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ సార్ గారికి హృదయపూర్వకంగా నేను వినమ్ర నమస్సులు తెలియజేస్తున్నాను.
ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఆచార్య పి హరినాథ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ సమావేశానికి ప్రాణప్రదమైనటువంటి ఉపన్యాసము, కీలక ఉపన్యాసము హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి విచ్చేసి అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి ఉపన్యాసాన్ని అందించినటువంటి ఆచార్య బి భుజంగారెడ్డి సార్ గారికి హృదయపూర్వకంగా కళాశాల తరపున, మా అధ్యాపకుల తరపున, అందరి తరపున కూడా నేను వారికి హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి నేను ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సదస్సు ఇలా జరగడానికి ప్రధాన కారకులైనటువంటి మా అధ్యాపక మిత్రులందరికీ, అదేవిధంగా విద్యార్థులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఈ ప్రారంభ సమావేశం ముగిసింది అని ప్రకటిస్తున్నాను. వెనువెంటనే మనకు మొదటి సమావేశం అనేది ప్రారంభమవుతుంది. ఈ మొదటి సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరించడానికి ఆచార్య గంపా వెంకటరామయ్య గారు విచ్చేసి ఉన్నారు. వారిని వేదికకి ఆహ్వానిస్తూ వారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. వెంకటరామయ్య గారు, వెంకటరామయ్య సార్. మేడం నమస్తే మేడం, వినిపిస్తుందా మేడం నేను మాట్లాడేది? మేడం సార్ నమస్తే సార్, వినిపిస్తుంది సార్. నమస్తే సార్. ఒక్క 2 నిమిషాలు మీ గురించి బయోడేటా చదివిన తర్వాత స్టార్ట్ చేద్దాం సార్. ఓకే సార్, థాంక్యూ. తెలుగు అనువాద సాహిత్యం సమాలోచన అనే అంశం మీద క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలులోని తెలుగు శాఖ అధిపతి కుమారి వింధ్యావాసిని దేవి గారు మరియు రాము గారు, వీరుని వెన్నంటి నడిపించినటువంటి ఎం ఇందిరాశాంతిదేవి ప్రిన్సిపల్, కళాశాల ప్రిన్సిపల్, మరియు వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ, ఇలాంటిది ఆన్లైన్లో ఒకటి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వింధ్యావాసిని మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇప్పుడు మనకి విచ్చేసినటువంటి శ్రీ గంపా వెంకటరామ గారి బయోడేటాని నేను మీ ముందు ఉంచుతాను. సారు ప్రస్తుతం ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ లిటరరీ స్టడీస్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. వీరికి ఆల్మోస్ట్ సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రముఖులు, సుపరిచితులే. వీరు పిహెచ్డి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి పిహెచ్డి పట్టా పొందారు. వీరి యొక్క పిహెచ్డి టాపిక్ వచ్చేసి సాహిత్యం చారిత్రక విమర్శ. వీరు అలానే ఎంఫిల్ కూడా చేశారు అక్కడే, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచే ఎంఏ ఎంఫిల్ కూడా చేశారు. వీరు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ప్రొఫెసర్గా 2023 నుంచి పనిచేస్తున్నారు. వీరు అంతకుముందు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా 2005 నుంచి 2008 వరకు పనిచేశారు. వీరి యొక్క అభిరుచులు, ఈ రీసెర్చ్ దాంట్లో అంశాలు లిటరరీ క్రిటిసిజం, ఏన్షియంట్ అండ్ మిడీవల్ ఇండియన్ లిటరేచర్, మోడర్న్ తెలుగు లిటరేచర్. వీరు దాదాపు చాలా 2008 నుంచి ఈ విద్యారంగంలో ఉన్నారు. టీచింగ్ ఎక్స్పీరియన్స్ అప్పటి నుంచి ఉంది. వీరు ప్రాజెక్ట్ వర్క్స్ చాలా చేసినారు. వారి కింద పిహెచ్డి గైడెన్స్ కింద 6 విద్యార్థులకి అవార్డు అయింది. ఎంఫిల్ కింద 16 మందికి, ఎంఏ డిసర్టేషన్ గైడెన్స్ కింద 10 మంది విద్యార్థులకి వారు సహకరించారు గైడెన్స్. వీటితో పాటు కొన్ని చెప్పుకోదగ్గ ఆనర్స్ ఏమిటంటే, వీరికి ఉగాది పురస్కారం తెలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి 2023లో వచ్చింది. అలానే జానపద కళాపీఠం అవార్డు అద్దంకి నుంచి వీరికి 2018లో అవార్డు అయింది. ఆదిలీలా ఎడ్యుకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు ఆదిలీలా ఫౌండేషన్ ఢిల్లీ వారు 2014లో కూడా వీరిని సత్కరించారు. వీరు పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలలో దాదాపు 10 పుస్తకాలు ఉన్నాయి. అలానే వాటి వివరంగా సమయాభావం వల్ల చదవలేకపోతున్నాను. 55 ఆర్టికల్స్ విభిన్న జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. అలానే వీరు 40 పేపర్స్ని దాదాపు జాతీయ అంతర్జాతీయ సెమినార్లు మరియు కాన్ఫరెన్స్లో పేపర్స్ ప్రజెంట్ చేశారు. ప్రస్తుతం వీరు దాదాపు 6 ప్రాజెక్ట్ రీసెర్చ్ కొలాబరేటివ్ వర్క్స్ ఫండెడ్ బై వేరియస్ ఏజెన్సీస్
వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో నిర్వహించారు. క్లుప్తంగా ఈ చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడం గారికి, కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు గంపా వెంకటరామయ్య గారికి వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హార్టీ వెల్కమ్. నమస్తే సార్, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సదస్సు తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన సదస్సు అధ్యక్షులు డాక్టర్ ఇందిరా శాంతి గారికి, సదస్సు సంచాలకులు వింధ్యావాసిని గారికి, సదస్సు సహసంచాలకులు మిస్టర్ రాము దాసరి గారికి, సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఇంతకు పూర్వం కీలకోపన్యాసం చేసినటువంటి మాకు చాలా సీనియర్ మార్గదర్శి, మంచి మిత్రులైనటువంటి డాక్టర్ భుజంగరెడ్డి గారికి, ఈ మొదటి సమావేశంలో పత్రాలు సమర్పిస్తున్నటువంటి తోటి అధ్యాపకులు, ఆచార్యులకు ప్రతి ఒక్కరికి స్వాగతం, నమస్కారాలు. ఈ సమావేశం 2 గంటలకు ముగియాల్సి ఉంది, కానీ నాకు ఇచ్చిన సమయం 2 గంటల 30 నిమిషాలు. సాంకేతికంగా చూసుకున్నప్పుడు 10 మంది 1 గంట 30 నిమిషాల్లో మాట్లాడాలంటే 90 నిమిషాల్లో. నేను రాత్రి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక 7 నుంచి 8 నిమిషాల చొప్పున మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందుకు అనుకూలంగా మాట్లాడితే బాగుంటుందని నేను కూడా కొంత ప్రిపేర్ అయ్యాను. అయితే ఇప్పుడు చూస్తున్న సమావేశం సమయం చాలా ముందుకు వెళ్ళిపోయింది. అది నిర్వాహకులు వారికి ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా ఏవైనా కావచ్చు, కొంత ఆలస్యమైంది. ఇక నుంచి అంటే 1 గంట ఉదయం మాట్లాడినప్పుడు మేడం గారు మాట్లాడారు, వింధ్యావాసిని గారు. మా సమావేశంలో ఉన్నటువంటి 10 మంది పత్ర సమర్పణలకు ముఖ్యమైనటువంటి ఒక విన్నపం ఏంటంటే, మొత్తం ఏదైతే పత్రం ఉందో ఆ పత్రాన్ని మనం ఒక బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఒక 4 నుంచి 5 నిమిషాల సేపు ముగించే ప్రయత్నం చేద్దాం. అలా మాట్లాడినా దాదాపు గంట పైగా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆచార్యులే. ఎవరు తరగతి గదిలోకి ప్రవేశించినా గంట సమయం కావాలి. ఒక్కొక్కరు గంట సేపు అలవోకగా మాట్లాడగలిగినటువంటి ఆచార్యులు, అధ్యాపకులు ఉన్నారు. ఎక్కువ సమయం మాట్లాడడం అనేటువంటిది తరగతి గదిలో చాలా సహజంగా జరిగేటువంటిది. కానీ ఆ విషయాల సారాంశాన్ని క్లుప్తంగా, విషయం చెడిపోకుండా చెప్పడం అనేటువంటిది చాలా ముఖ్యం. అదే పద్ధతిని అందరూ పాటిస్తారని ప్రతి ఒక్కరికి విన్నపం. ఈ సమావేశంలో ఉన్నటువంటి వారు ఆచార్య వి త్రివేణి గారు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, డాక్టర్ బోలుగద్ది అనిల్ కుమార్, తెలుగు అధ్యాపకులు, నారాయణ ఐఏఎస్ అకాడమీ, సిరిపురం వాణిశ్రీ గారు, అపూర్వ డిగ్రీ కళాశాల కరీంనగర్, డాక్టర్ హరీష్ కుమార్ శ్రీధర్ గారు, మంచిర్యాల, డాక్టర్ వి గోపాల్ గారు, ద్రావిడ విశ్వవిద్యాలయం, డాక్టర్ మాదా శంకర్ బాబు గారు, మద్రాసు విశ్వవిద్యాలయం, డాక్టర్ ఎస్ గంగాధర్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, డాక్టర్ పిఎస్ సత్యనారాయణ, తెలుగు శాఖాధిపతి రాజమహేంద్రవరం, డాక్టర్ బి భవానీ, ఏబీవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జనగాం, నారగోని సైదులు, బెంగళూరు విశ్వవిద్యాలయం. ఇక్కడ బహుశా అందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. మొదటగా ఆచార్య త్రివేణి గారు, వారు మాట్లాడబోయే అంశం మూల రచన, అనువాద రచన, తులనాత్మక అధ్యయనం. మేడం, మీకు స్వాగతం. మీరు ఒక 5 నిమిషాల్లో, ఇప్పుడు 2 గంటల 34 నిమిషాలు మేడం, 5 నిమిషాల్లో క్లుప్తంగా ఒక బుల్లెట్ పాయింట్ల రూపంలో మీరు ముగించాలని విన్నపం మేడం. ఇది నా అభిప్రాయం కాదు, నిర్వాహకులు ఉదయం నాకు తెలియజేసినటువంటి విషయం. వారి తరపున నేను మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి మీకు స్వాగతం మేడం. ఓవర్ టు యూ.
సభా సరస్వతికి నమస్కారం. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది మేడం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అనే అంశం పైన 2 రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం వారు. ఆ సదస్సు సంచాలకులు నా సోదరి డాక్టర్ వి వింధ్యావాసినికి మొదటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మొదటి సాంకేతిక సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆచార్య గంపా వెంకటరామయ్య సార్ కి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ విశ్వవిద్యాలయం. ఈ సదస్సుకి సభాధ్యక్షతనే కాకుండా ముఖ్య వక్తగా కూడా వారు ఉన్నారు. అలాగే ఈ సదస్సులో పత్ర సమర్పణ చేస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక నా అంశం మూల రచన, అనువాద రచన, ఈ రెండిటి మధ్యలో తులనాత్మక అధ్యయనాన్ని మనం ఎలా చేయొచ్చు అంటే, ప్రత్యేకంగా ఈ మూల రచనకి సంబంధించిన ఒక పుస్తకాన్ని, అనువాద రచనకి సంబంధించిన మరొక పుస్తకాన్ని, వీటిని తీసుకొని మనము అధ్యయనం చేసే క్రమము ఏ విధంగా ఉంటుంది అనేది ముందుకెళ్తే, ముఖ్యంగా అనువాదం గురించి ఇప్పటిదాకా కీలకోపన్యాసం కావచ్చు, లేకపోతే అతిథులు కావచ్చు మాట్లాడినటువంటి అంశాలు మళ్ళీ పునరావృతం కావడం ఇష్టం లేదు, అలా టైం కూడా లేదు. అనువాదం అద్భుతమైన కళ అంటున్నాం. సాహిత్య సాంస్కృతిక విలువలను మాతృభాషలో మన పద సంపద కావచ్చు, అర్థ సంపద ద్వారా కావచ్చు, దానిని విస్తృతపరచడానికి అనువాదం ఒక ఉపకరణమైనటువంటి సాధనంగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. ఇప్పటిదాకా సార్ అన్నారు ఒక వెపన్ అని. అలా విభిన్న ప్రాంతాల మధ్య, విభిన్న దేశాల మధ్య వాటి అంతరాలను తొలగించి సాంస్కృతిక మిశ్రమ వారధిని ఏర్పాటు చేసేటటువంటి ఒక శక్తి సాధకమైనటువంటి సాధనం కూడా అనువాదం. అలాంటి అనువాదం అంటే, ఒక మూల రచనని అనువాదకుడు అనువాదం చేయడం అంటే ఎంతటి కష్టసాధ్యమో అనేక మనకున్నటువంటి కాకులు కావచ్చు, మనకున్నటువంటి సామెతలు కావచ్చు, మనకున్నటువంటి నుడికారాలు కావచ్చు, వాటిలో అనువాదం చేయడం, లేకుంటే మనవి ఇతర భాషల్లోకి అనువాదం చేయడానికి ఎంత కష్టమో, రెండింటిలో కూడా పాండిత్యము, సామర్థ్యము ఉన్నటువంటి వారే అనువాదం చేయగలరు అనేటటువంటి అంశం కూడా మనకు తెలుసు. అయితే నేను ఈ మూల రచనకి, అనువాద రచనకి సంబంధించి కొలకలూరి ఇనాక్ రాసినటువంటి వాయిస్ ఆఫ్ సైలెన్స్, దానిని అనువాదం చేసినటువంటి డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి నిశ్శబ్ద స్వరం అనే ఈ 2 గ్రంథాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ మూల గ్రంథంలో, అదేవిధంగా లక్ష్య గ్రంథంలో ఉన్నటువంటి అనువాద విధానం ఎలాంటిదో నేను చెప్పే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా అద్దేపల్లి అనుసరించినటువంటి అనువాద విధానము అంటే భాషకి మాత్రమే కాకుండా, పదానువాదమే కాకుండా, ఆయన భావానువాదానికి, స్వేచ్ఛానువాదానికి ఎలాంటి ప్రాధాన్యతనిచ్చాడు. అదేవిధంగా మనకి ఎస్ జయప్రకాష్ రాసినటువంటి తులనాత్మక సాహిత్యంలో ఉన్నటువంటి అనువాద పద్ధతులను మనము ఒకవేళ గ్రహిస్తే, ఈ 2 పుస్తకాల మధ్య ఉన్నటువంటి అనువాద విధానాలు, విభాగాలు ఎన్ని అనేటటువంటివి మనము అధ్యయనం చేయవచ్చు. ఇక అందులో ముఖ్యంగా నేను తీసుకున్నటువంటి, అంటే నేను చాలా చిన్నగా చేస్తున్నాను సార్ ఈ విషయాలన్నీ కూడా. యాక్చువల్గా నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా పెట్టుకున్నాను, కానీ అది ప్రజెంట్ చేయడం మళ్ళీ కష్టమైపోతుందేమో అని చెప్పేస్తున్నాను. వర్ణ విధేయ అనువాదం, ఇది పొనమిక్ ట్రాన్స్లేషన్ అంటున్నాం కదా, అదొకటి. యథామాతృక అనువాదం, శబ్దార్థ అనువాదం, రూపాత్మక అనువాదం, పదానువాదం, స్వేచ్ఛానువాదం, విశ్లేషణాత్మక అనువాదం, శైలి శిల్పానువాదం, లయాత్మక మేళవింపు అనేటివి ఎస్ జయప్రకాష్ గారు తన పుస్తకంలో ఒక సాహిత్య అనువాద పద్ధతులను చెబుతూ ఇలాంటి అనువాదాలు చేస్తూ ఉంటారు అనేది ఆయన చెప్పారు. అయితే మనకు మూల గ్రంథమైనటువంటి కొలకలూరి ఇనాక్ గారి వాయిస్ ఆఫ్ సైలెన్స్ నుంచి మనము అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి వారి తెలుగు అనువాదమైనటువంటి నిశ్శబ్ద స్వరంలో ఎట్లా ఉంది అనేది ఒక 2-3 ఉదాహరణలు చెప్పుకుందాం. వర్ణ విధేయ అనువాదం,
వర్ణము అంటే కొన్ని వర్ణాల సమూహం మీద ఎక్కువగా అభిలాష ఉండి దాని మీద ఎక్కువ అంటే ఆ పదాన్ని యథేచ్ఛగా ప్రయోగించేటటువంటి తత్వం మూల రచన అయినటువంటి కవి ఎలా స్వీకరించారు, దాన్ని అనువాదకుడు దాని మీద విధేయత కలిగి ఏ విధంగా దానిని తెలుగులోనికి కవిత్వంలో అనువాదం చేసే క్రమంలో చెప్పారు అన్నదానికి నేను ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాను. లాఫింగ్ టియర్స్ అనే ఒక కవిత, ఇది కొలకలూరి ఇనాక్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఉంది. ఇట్ వాస్ ఏ న్యూ touch of an eternity, touch of an angle, touch of godness, of love and beauty, of enfolding a divine play అని అంటారు ఆయన. ఇక్కడ టచ్ అనేటటువంటి ఒక శబ్దం ఏదైతే ఉందో దాని మీద ఆ విధేయత కలిగినటువంటి ఈ అనువాదకుడు అనువదించినటువంటి శబ్దము అది ఒక కొత్త స్పర్శ, అనంతపు స్పర్శ, దేవతా స్పర్శ, దివ్యమైన ప్రణాళికలేవో విప్పుకుంటున్న ప్రేమ సౌందర్యాల దేవీ స్పర్శ అంటూ నవ్వే కన్నీళ్ళు అనే కవితా పంక్తులలో ఆయన చెప్పాడు, కవితా శీర్షికలో. అలాగే ఇంకొక అనువాదంలోకి వెళ్తే లిటరల్ ట్రాన్స్లేషన్స్. మేడం మీరు కొంచెం కంక్లూడ్ చేయాలి మేడం. ఓకే సార్, సరే. అలాగే లిటరల్ అనేటటువంటి అంటే మాతృకల మీద ఇప్పటిదాకా సార్ చెప్పారు, భుజంగారెడ్డి సార్ గారు, ఆ లిటరల్ పై విధేయత కలిగినటువంటి దానిని కూడా ఈ మన మూల గ్రంథం నుంచి అనువాద గ్రంథంలోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు లెట్ ద డ్రీమ్స్ కమ్ ట్రూ అనేటటువంటి ఈ కవితా ఖండిక నుంచి అనువాదకుడు కలలు నిజం కాని అనేటటువంటి కవితా పంక్తుల్లో చెప్పాడు. అది ఎలా ఉందంటే, there was a roaring sound of waterfalls in his heart, a colorful sky lit up his soul, a cuckoo swam in his blood, and a flower bloomed in his eyes, and his sight rejoiced the fragrance అంటాడు. అంటే అతని గుండెల్లో జలపాత గర్జన ధ్వనులు నిండినాయి, అతని ఆత్మని ఒక రంగుల ఆకాశం వెలిగించింది, అతని నెత్తురులో ఒక కోకిల ఈదులాడింది, అతని కళ్ళలో ఒక పుష్పం వికసించింది, అతని దృష్టిలో పరిమళాన్ని అనుభవించింది అనేటటువంటి ఏవైతే ఉన్నాయో, హార్ట్ వాటర్ఫాల్, సోల్ స్కై, బ్లడ్ కుక్కు, ఐస్ ఫ్లవర్, సైట్ ఫ్రాగ్రెన్స్, ఈ లిటరల్ మీద ఉన్నటువంటి దానిని అనువాదకుడు గుండె జలపాతం, ఆత్మ ఆకాశం, నెత్తురు కోకిల, కళ్ళు పుష్పం, దృష్టి పరిమళం అంటూ అనువాదం చేశాడు. అంటే ఇలాంటివే మనకు శబ్దార్థ అనువాదాలు కావచ్చు, రూపాత్మక అనువాదం కావచ్చు, పదానువాదం కావచ్చు. పదానువాదంలో అయితే పదానికి పదం, పాదానికి పాదం, ఇంతకు ముందు కీలకోపన్యాసంలో మనం విన్నాం. అలాంటిది కూడా మనకి లవ్ మేడ్ యు గాడ్ బికాస్ ఇట్ ఈస్ డివైన్, లవ్ మేడ్ మీ మ్యాన్ బికాస్ ఇట్ ఈస్ హ్యూమన్. ప్రేమ నిన్ను దేవుణ్ణి చేసింది ఎందుకంటే అది దివ్యమైంది, ప్రేమ నన్ను మనిషిని చేసింది ఎందుకంటే అది మానవీయమైంది. అంటే పదానికి పదం అనువాదము, పాదానికి పాదం, ఎంత పాదం ఉందో ఆ పాదంలోనే అనువాదకుడు నిలపడం అనేది మనం విశ్లేషణాత్మకమైన అనువాదం కావచ్చు, శైలి శిల్పానువాదం కావచ్చు, లయాత్మక అనువాదం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనము అటు మూల రచన అయినటువంటి వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో, అనువాద రచన అయినటువంటి నిశ్శబ్ద స్వరంలో ప్రత్యేకంగా అధ్యయనం చేయవచ్చు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే. ధన్యవాదాలు మేడం. మేడం ఒక్కసారి మేడం మూల రచన ఇనాక్ సారా మేడం లేదంటే అద్దేపల్లి వారా సార్? ఎవరు సార్? నాకు క్లారిటీకి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది సార్. మేడం మూల రచన చేసింది కొలకలూరి ఇనాక్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ సార్. ఇంగ్లీష్ లో రాసిన వర్క్, ఇంగ్లీష్ లో రాశారు, ఆంగ్లంలో రాసిన కవిత సంపుటి అది. దాని తెలుగులోకి అద్దేపల్లి వారు తెలుగులోకి నిశ్శబ్ద స్వరం అనే పేరుతోటి అనువాదం చేశారు.
ఓకే మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా కొంచెం అంటే టైం ఉంటే ఇంకా ఎక్కువగా వినడానికి అవకాశం ఉండేది మేడం. మనకు చాలా క్లుప్త సమయం ఉండడం వల్ల కుదరలేదు మేడం. మీరు మాట్లాడినటువంటి అంశం మరొకసారి మామూలుగా వారు పత్రాలన్నిటినీ పుస్తక రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు. బహుశా అప్పుడు మళ్ళీ అందరం వివరంగా చూసే అవకాశం ఉంది. ఆ తర్వాత ధన్యవాదాలు మేడం. ఆచార్య త్రివేణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత పత్ర సమర్పించబోతున్న వారు బోలుగద్ద అనిల్ కుమార్ గారు. అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ టర్మ్స్ ఫర్ రెఫరెన్స్. బోలుగద్ద అనిల్ కుమార్ గారు ఉన్నారా? వారు లేకపోతే నెక్స్ట్ తర్వాత సిరిపురం వాణిశ్రీ గారు, అద్దంలో గాంధారి అనువాద కథా సంకలనం పరిశీలన. సిరిపురం వాణిశ్రీ గారు ఉన్నారు? నమస్కారం అండి మేడం. వారు విశ్రాంత తెలుగు ఉపన్యాసకురాలు, అపూర్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్. మేడం, మీరు మీ పత్రాన్ని 5 నిమిషాలు మేడం, ప్లీజ్ మేడం. బుల్లెట్ పాయింట్స్ చెప్పండి మేడం, ముఖ్యమైనటువంటి విషయాలు ఏమన్నా అవి చెప్పండి మేడం. ఓకే అండి. అద్దంలో గాంధారి అనువాద కథా సంకలనం డాక్టర్ నలిమెల భాస్కర్ గారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, దేశ విదేశాల కవిత్వం మొదలైనవి అన్ని చాలా కవి, రచయిత, పరిశోధకులు, స్మారక శిలలు అనేటువంటి మలయాళ నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. అద్దంలో గాంధారి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ అనువాద పురస్కారాన్ని పొందారు. అయితే ఈ అద్దంలో గాంధారిలో రుచికి 2 అన్నట్లుగా మొత్తము 12 కథలు ఉన్నాయండి. ఆ 12 కథల్లో ముఖ్యంగా కన్నడం 2, తమిళం 2, మలయాళం 2, హిందీ 2, మరాఠీ 2, బెంగాలీ 2, మొత్తంగా 12 ఉన్నాయి. ఇందులో దేశ విదేశాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కథలు. ఆ కథలను కనుక తీసుకున్నట్లయితే వివాహం, స్త్రీల సమస్యలు, పేదరికం, రైతు సమస్యలు, కాలుష్యం, ఆచారాలు మొదలైన సంబంధించిన కథలున్నాయి. మొదటికి సమయం ఎక్కువగా లేనందున క్లుప్తీకరించి చెప్తాను నేను. అద్దంలో గాంధారిలో కవిగారు తెలిపినట్లుగా రుచికి 2 కథలు అన్నట్టు నేను ముఖ్యమైనటువంటి పంక్తులు తీసుకొని విభిన్న సమస్యలు విభిన్న కోణాల్లో చిత్రీకరించిన తీరు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలుపుతున్నాను. నల్లమబ్బు వెండి అంచు కన్నడం మూల రచయిత నేమిచంద్ర. ఇందులో కథాంశాన్ని తీసుకున్నట్లయితే మధు రవి దంపతులు, వీరి కుమార్తె ఉంటుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమె పరాధీనైనటువంటి స్త్రీగా, భర్త పైన ఆధారపడినటువంటి స్త్రీగా నెల పంపుతున్న 1500లోనే బతకడం కష్టమవుతుంది. కుమార్తె పుట్టినరోజు కూడా ఆమె ఒక అందమైన గౌను కొనివ్వలేక బాధపడుతుంది. అక్కడ అవమానానికి గురవుతుంది. గౌను కొందామని వెళ్ళినటువంటి ఆమె సిండ్రెల్లా ఫ్రాక్ అందమైనటువంటి ఆ గౌను కొనివ్వలేక అక్కడ సేల్స్ గారు తోటి అవమానానికి గురవుతుంది. ఆ సేల్స్ గారు నవ్వడంతో అవమానానికి గురైనటువంటి ఆమె నేనే ఎందుకు కుట్టకూడదు అనేటువంటి ఆ తపనతోటి రాత్రింబవళ్ళు శ్రమించి మంచి డిజైనర్ గా మారుతుంది. ఆ తర్వాత అందమైనటువంటి ఫ్రాక్ కుడుతుంది. ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే ఆర్థిక స్వావలంబన అనేది స్త్రీకి చాలా అవసరమని ఈ కథ తెలియజేస్తుంది. ఆ తర్వాత అద్దంలో గాంధారి ఇది కన్నడం మూల రచయిత జయప్రకాశం మావినకులి. అయితే ఇందులో విషయాలు మనల్ని ఆలోచింప చేస్తాయి. సఖి, బంగారు పంజరంలోని చిలకలా మాత్రం కారాదు. మీరు నా వర్తమానాన్ని చంపేశారు. శరీర కండుతో పుట్టిన పిల్లలు వాళ్ళు, హృదయ కాంతితో పుట్టిన పిల్లలు కాదు. ఆడవాళ్ల మనసుల్ని తెగగోసి నిర్మించే రాజభవనం పాడుబడి వెదుళ్ళు మొలిచి మీరంతా అడవికి వెళ్ళడం ఖాయం. నా అవివేకంతో, మాతృకర్తవ్య లోపంతో మొత్తం మహాభారత చిత్రీకరణే మరో రకంగా మారిపోయింది కదూ. అవును, స్త్రీల జీవితాల మీద స్వారీ చేస్తే చిక్కే ప్రతిఫలం ఇది పుట 43లో ఉంది. ఈ గాంధారి మన మహాభారతంలో గాంధారి గనక ఆమె తన మనసులో ఎలా అనుకుంటుంది అనేది ఊహించి కల్పించి రాసినటువంటి కథ ఇది. జీవిత చరమ దశలో సింహావలోకనం చేసుకుంటూ తన మనోభావాలను తన ప్రియసఖికి లేఖ ద్వారా రాస్తుంది.
ఈ విధంగా తన బాధలు, మనసులోని బాధల్ని ఇందులో తెలియజేయడమే ఈ కథ సారాంశం. బొమ్మకు అటువైపు తమిళ మూల రచయిత వేంబత్తూరు లలిత. ఇందులో భర్త భార్యను ఇష్టం వచ్చినట్టుగా వరకట్నం కావాలి హింసిస్తూ ఉంటే ఆవిడ సహించలేక ఆమెకు దూరంగా ఉండి ఒంటరిగా బతుకుతూ ఉంటుంది. ఎలా బ్రతుకుతుంది అంటే బొట్టు లేకుండా, నూటన బొట్టు లేకుండా, పూలు తలలో పూలు లేకుండా ఆమె విధవలాగా అట్లా ఆ విధంగా బతుకుతూ ఉంటే అది అల్లుడు సహించలేక తన మామకి లేఖ ద్వారా తెలియజేస్తాడు. అతడు వచ్చి కూతుర్ని మందలిస్తాడు. అప్పుడు కూతురు చెప్పే సమాధానం విని అతడు ఆశ్చర్యపోతాడు. ఏమని చెప్తుంది అని అంటే, మన్నించండి నాన్న, కట్న కానుకల కోసం నా ఒళ్ళంతా సిగరెట్ సింధూరాలే పెట్టాడు, ఇంకెక్కడ బొట్టు పెట్టుకోను. మేడం క్లుప్తంగా ముగించాలి మేడం. ఓకే సార్, మరి ముగిస్తాను అంటూ ఇందులో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయండి. చివరికి వచ్చేస్తాను. ఇక చివరి కథలో ఎవరు హిందూ అనే దాంట్లో గంగా స్నానానికి వెళ్ళినటువంటి మధురానాథు తన ఆచారాలను అన్ని పక్కన పెట్టేసి ఒక అభాగ్యుణ్ణి రక్షిస్తాడు. మన మతం కాదు, కులం కాదు అనేసి పెద్ద మనుషులు వచ్చి అందరూ మాట్లాడుతూ ఉంటే ఇతడు మౌనంగా ఉండిపోయి తెల్లవారి గంగా స్నానానికి వెళ్ళి మాయమైపోతాడు. అతడు ఏమైపోయాడో ఎవరికి అర్థం కాదు. అసలు శవం కూడా ఎక్కడా తేలదు. దాంతో అతని పేరు మీదుగా హిందూ ఘాట్ అని మధురానాథ్ ఘాట్ అని పేరు మార్చుతారు. ఇందులో ఏం తెలుస్తుంది అని అంటే, ఎన్ని ఆచారాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మానవత్వం అనేది ఉండాలి, మనిషికి మానవత్వం పరిమళించే మంచి గుణం ఉండాలని ఈ కథ ద్వారా, ఎవరు హిందూ అనేటువంటి కథ ద్వారా దివ్యేందు పాలిత గారు తెలియజేశారు. దాన్ని తెలుగులోకి నలిమేల భాస్కర్ గారు అనువదించారు. అయితే ఈ కథలన్నీ చూస్తే అద్దంలో గాంధారి కథ సంకలనంలోని కథలు అన్ని చాలా మంచి కథలు. విభిన్న జాతి ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, ఆదర్శ భావాలు, పాత్రల చిత్రీకరణ మనల్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి. పలు అంశాలు సామాజిక స్పృహకు కలిగిస్తాయి. చక్కని అవగాహనతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేందుకు దోహదం చేస్తాయి. స్ఫూర్తి కలిగించే ఈ అనుమోదరచనలు మరెన్నో రావాలని కోరుకుంటూ కృతజ్ఞతాభివందనాలు. ఇటీవలనే నల్మల భాస్కర్ గారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి అతను రవ్వా శ్రీహరి స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. ప్రొఫెసర్ యాదగిరి తర్వాత పిల్లలవరి రాములు గారి సమక్షంలో, వాళ్ళందరి ప్రముఖులందరి సమక్షంలో అందుకున్నారు. వారికి మీకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. చాలా కృతజ్ఞతలు మేడం, మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. అంటే వీటిని వివరించి కొంత చర్చించడానికి అవకాశం ఉండేది మేడం, కానీ సమయం లేకపోవడం వలన నేను కూడా ఎప్పుడు మాట్లాడకుండా మరొకరికి మాట్లాడే అవకాశం చేస్తాను మేడం. తర్వాత నా అభిప్రాయాలు చివరిలో నేను మాట్లాడుతున్నాను, నా పేపర్ కూడా. మీకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. తర్వాత పత్రాన్ని సమర్పిస్తున్నటువంటి వారు డాక్టర్ హరీష్ కుమార్ శ్రీధర్ గారు. వీరు పర్వ నవల అనువాదం ఒక పరిశీలన. హరీష్ కుమార్ గారు ఉన్నారా? నమస్కారం సార్. నమస్తే సార్. 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్, మీరు టైం గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన అంశాలు మాత్రమే చెప్పండి. ఓకే సార్, మీరు పిలిచే లోపే కంప్లీట్ చేస్తాను సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. మొదటగా ఈ నిర్వాహకులకి ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. ఉదయం నుంచి కార్యక్రమం వింటున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు 2 అంశాలు చాలా ఆనందం అనిపిస్తున్నాయి. మొదటిది సుమతి మేడం గారు, మా ప్రత్యక్ష గురువు మేడం గారు మాటలు చాలా రోజుల తర్వాత విన్న తృప్తి ఒకటి. మళ్ళీ ఉదయం నుంచి చాలా మంది ప్రధానమైనటువంటి వక్తలు చాలా అంశాలని, గొప్ప గొప్ప విషయాల్ని తెలియజేశారు. సో వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాన్ని తెలియజేస్తూ, అనువాదానికి సంబంధించి మేడం చెప్పినటువంటి సో అంటే అనుసృజనాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూనే, ఎస్ఎల్ భైరప్ప గారు రాసినటువంటి పర్వ నవల, భైరప్ప గారు కన్నడలో రచించారు. పర్వ నవలని తెలుగు లోపల గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అనువదించారు. సో అనుసృజన అనేటువంటి పదాన్ని అక్కడ నుండి మళ్ళీ తీసుకోవడానికి కారణం ఏంటంటే, నిజానికి ఇది యథాతథ అనువాదం ఎట్టి పరిస్థితులలో కాదు, కానీ మూలంలో ఉన్నటువంటి భావాన్ని తీసుకుంటూనే తెలుగు నేటివిటీకి తగిన విధంగా
గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు తీర్చిదిద్దారు. అందుకోసం అని చెప్పి అనుసృజన అనేటువంటి పదాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వస్తున్నాను. నిజానికి సాంస్కృతికంగా సాహిత్యం చదువుతున్నటువంటి మనందరికీ పరిచయమైనటువంటి అంశం ఏంటంటే 19వ శతాబ్దపు ఉత్తరార్ధ కాలాన్ని సార్ వినిపిస్తుందా? ఆమె క్లియర్? చెప్పండి. ఓకే. సో 19వ శతాబ్ద ఉత్తరార్ధ కాలాన్ని మొత్తాన్ని మనం సాంస్కృతిక పునరుజ్జీవన కాలంగా చెప్తాం. సో ఈ సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలోనే వేదాలు కానీ, బైబుల్ కానీ, ఎక్సెట్రా ఇవన్నీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రావడం, అనువాదాలు జరగడం, పొద్దున్న నుంచి ఉదయం నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగా సాంస్కృతిక వారసత్వాలు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి జరగడం విస్తృతమైనటువంటి పరిజ్ఞానం పెరుగుతూ వచ్చింది. అనిత మేడం గారు మ్యూట్ చేసుకోండి మీరు. అనిత మేడం మీరే చేయాలి సార్, అక్కడ వాళ్ళే చేయాలి. అంటే ఎప్పటి నుంచి అంట క్లాసులు? అడ్మిన్ మాత్రం మ్యూట్ చేయగలరు ప్లీజ్. సో 19వ శతాబ్దం ఉత్తరార్ధం తర్వాతకి వచ్చినటువంటి ఆధునిక సాహిత్యానికి ఉన్నటువంటి ఒక లక్షణం సో ఆధునిక కాలానికి ఆధునిక సాహిత్యానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలలో ఒకనొక లక్షణం హేతువు. హోమ్ వేసుకున్నా అది కరెక్ట్ గా నమ్ముతున్నా చేత కాకుండానే ఉంది. మేడం ఎవరు లేరా అండి? అనిత మేడం ఓకే ఉన్నాను మేడం. మీరు మ్యూట్ చేసుకోండి, మీ మొత్తం వాయిస్ అంతా వినిపిస్తుంది మాకు. మీ జలుబు జ్వరం మ్యూట్ లో పెట్టుకోండి మేడం. యా ఓకే థ్యాంక్ యూ. సో తెలుగు సాహిత్యంలో ఆధునికత అనేటువంటి అంశం ప్రవేశించిన తర్వాతకి ఆధునికత తీసుకొని వచ్చినటువంటి ప్రధానమైన సిద్ధాంతాల్లో మొదటిది హేతువు. సో ప్రతిదానికి హేతుబద్ధంగా ఆలోచించడం, రేషనలిస్టిక్ థాట్ ఉండడం, ఇట్లాంటి వాటిని గురించిన ఆలోచనలు విస్తృతంగా ముందరకు వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకొని అనుకుంటాను బహుశా పర్వ నవలలో కూడా నిజానికి సార్వకాలీనమైనటువంటి ఒక ఇతిహాసం భారతం. అట్లాంటి భారతాన్ని చదివేటువంటి విధానంలో మన దృక్పథాన్ని మార్చేటువంటి ఒక అంశం ఈ నవల. ఎందుకొరకంటే హేతుబద్ధంగా సమాధానాల్ని వెతకడం. నిజానికి ప్రాచీనమైనటువంటి ఇతిహాసాల్లో చాలా ప్రశ్నలకి మనకు సమాధానాలు దొరకవు. ఎందుకోసం అంటే అసలు భారతంలోని శాపం అంటే ఏంది, వరం అంటే ఏంది, పాండవుల పుట్టుకలో ఉండేటువంటి రహస్యాలు ఏంది, కౌరవ సభ చాలా గొప్ప సార్. కౌరవ సభలోకి ద్రౌపదిని తీసుకొని రావడం ఏంటి, అక్కడ వలవలు ఊడదీయడానికి ప్రయత్నించడం ఏంది, అసలు ఇట్లాంటి వికృతి కల్పనల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంది, కేవలం ఒక కుటుంబంలో ఉండేటువంటి దాయాదుల హక్కుల పోరాటానికి సంబంధించి యావత్ ఆర్యవర్గం కదిలి రావడం ఏంది, అసలు మహాభారతంలో చర్చించినటువంటి ధర్మం యొక్క స్వరూపం ఏంది, అక్కడ చిత్రించినటువంటి చారిత్రకమైనటువంటి సామాజిక తత్వాలు ఏంది, ఇట్లాంటి రకరకాలైనటువంటి ప్రశ్నల గురించి తను మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు తన పాత్రల ద్వారా సార్ హరీష్ కుమార్ గారు సార్ మీరు కొంచెం కంక్లూడ్ చేయగలరు సార్ ప్లీజ్ సార్. ఓకే. సో ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి సంతృప్తికరమైనటువంటి సమాధానాల్ని మనం వెతుక్కోవడానికి ఒక తాత్వికమైనటువంటి భూమికని పర్వ నవల సంబంధించినటువంటి అనువాదం మనకు డెఫినెట్ గా ఇస్తుంది. మనం అంటే చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నటువంటి ధర్మం గురించి, లేకపోతే పెళ్లికి ముందే పిల్లల్ని కంటే తప్పేంది, ఇలాంటి ప్రశ్నల్ని గురించి, నిజానికి ధర్మం ప్రకారం ఏ వ్యత్యాసం ఉండదు, ధర్మం పట్ల శ్రద్ధ విశ్వాసాలు ఉండాలని, కానీ దోచుకోవడానికి కూడా శక్తి కావాలి, నువ్వు అట్లా చేయగలవా అని చెప్పి ధర్మరాజు యొక్క రాజసూయ యాగం గురించి రుక్మరాసుడు ప్రశ్నించడం గురించి, ఇట్లాంటి ప్రతి అంటే అడుగడుక్కి ఒక ప్రశ్న దొరుకుతుంది, అడుగడుక్కి ఒక విమర్శ దొరుకుతుంది. నిజానికి ప్రాచీనమైనటువంటి ఇతిహాసాల మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మాత్రమే ప్రకటించేటువంటి జనాలకి
ఇది చదివితే ఒక షాక్ ట్రీట్మెంట్ లాగానే ఉంటుంది. కానీ ఓపెన్ మైండ్ తో చదివేటువంటి జనాలకి నిజంగానే ఇన్ని ప్రశ్నలు ఉంటాయి కదా, సో ఈ ప్రశ్నలకి తార్కికమైనటువంటి సమాధానాలు వెతకాల్సినటువంటి అవసరం ఉంది కదా అని అనిపిస్తుంది. మనం చూసేటువంటి క్లోజ్ చేస్తున్నాం సార్. మనం అనుకునేటువంటి చాలా గొప్ప గొప్ప పాత్రలన్నీ ఇందులో తేలిపోతాయి. అంటే ధర్మరాజు లాంటి ధర్మానికి సంబంధించినటువంటి పాత్రలు కానీ మిగిలినటువంటి పాత్రలు కానీ తేలిపోతాయి. నిజానికి పాండవులు చాలా సయోధ్య కలిగినటువంటి అన్నదమ్ములని, బలరామకృష్ణుడు సయోధ్య కలిగినటువంటి అన్నదమ్ములని, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా రకరకాలైనటువంటి ప్రశ్నల్ని నవలాకారుడు వేయడం ద్వారా మన లోపల ఒక రకమైనటువంటి హేతు కూడా మేల్కొనేటువంటి అవకాశం కలుగుతుంది. సో నిజానికి 750 పేజీల సుమారు 700+ పేజీలు కలిగినటువంటి పర్వ నవల తెలుగులో గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాయలసీమ మాండలికానికి సంబంధించినటువంటి చాలా పదాలని, చాలా మాండలికాల్ని వాడుతూనే అద్భుతంగా చేశారు. సో నవల తప్పకుండా చదవదగినటువంటి అంశం. అట్లాగే భారతీయ ఇతిహాసాలైనటువంటి రామాయణం, భారతం, భాగవతాల మీద, ఇట్లాంటి పురాణాల మీద ఒక తార్కికమైనటువంటి ఆలోచనలతోటి సమాధానాన్ని వెతకాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి రచనలు ఇంకా భవిష్యత్తులో చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాన్ని తెలియజేస్తూ మరొకసారి కంగ్రాచులేషన్స్ నిర్వాహకులకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేక కృతజ్ఞతలు సార్. క్లుప్తంగా పర్వ నవల గురించి మీరు పరిచయం చేశారు. చాలా చర్చించదగినటువంటి నవల. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయం అనేటువంటిది విలువైంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాలను తర్వాత పుస్తక రూపంలో వచ్చినప్పుడు చూద్దాం. తర్వాత పత్రాన్ని చదవబోతున్న వారు డాక్టర్ వి గోపాల్ గారు, ద్రావిడ విశ్వవిద్యాలయం. వీరి పత్రానికి సంబంధించిన శీర్షిక తెలుగు అనువాద సాహిత్యం, అనువాదకుల కృషి. సార్ ఉన్నారా సార్? నమస్కారం సార్. సార్ నమస్తే సార్. ప్లీజ్ సార్. నమస్తే సార్. సార్ ఒక 5 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేయండి సార్, ప్లీజ్ సార్. సరే సార్, పేపర్ పెద్ద ఉంది. సరే సార్, ఈ 2 రోజుల అంతర్జాల సదస్సు నిర్వహిస్తున్న సదస్సు అధ్యక్షులు డాక్టర్ ఎం ఇందిరాశాంతి గారికి, సదస్సు సంచాలకులు ఎం విద్యావాసిని దేవి గారికి, సహ సంచాలకులు రామదాసరి గారికి, అలాగే ఈ మొదటి సమావేశానికి ముఖ్య వక్త సభాధ్యక్షులు ఆచార్య గంప వెంకటరమణ గారికి నమస్కారం. నా పత్ర తెలుగు అనువాద సాహిత్యం, అనువాదకుల కృషి. సార్, అనువాదం అనేది ఒక ప్రత్యేకమైన విభాగంగా పరిగణించబడిన తులనాత్మక సాహిత్యాధ్యయనంలో ఇది ఒక అవినాభావ సంబద్ధమైన అంశంగా నిలదొక్కుంది. అనేక ఇతర భాషా సాహిత్యాల మధ్య ఉన్న పరస్పర సంబంధాలను నిర్ధారించుకోవడానికి అనువాదానికి మించిన మరో సాధనం ఏదీ లేదనే చెప్పవచ్చు. శాస్త్రీయ సాంకేతిక పరిశోధన ఫలితాంశాలను యావత్ ప్రపంచానికి చాటగలిగిన సామర్థ్యం ఒక అనువాదానికి ఉందనడం అతిశక్తి లేదు. అనువాదం అనేది భిన్న ప్రజల ప్రాంతాల మధ్య, విభిన్న దేశాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడానికి శక్తివంతమైన ఉపకరణంగా నేటి కాలంలో ఉపకరిస్తుంది. ఇది ఒక కళ. అనువాదం శాస్త్రమా కళ అనే మీమాంస కూడా ఎదురవుతుంది. ప్రేస్టర్ టైట్లర్ 18వ శతాబ్దంలోనే పరిశోధన పూర్వకంగా దీన్ని భాషా శాస్త్రంలో అంతర్భాగమని చెప్పాడు. శాస్త్రవాదులు అనువాదాన్ని సమగ్రానువాదం, పరిమితానువాదం, పాక్షికానువాదం, స్వేచ్ఛానువాదం, నిబద్ధానువాదం, వర్ణనానువాదం, ధ్వన్యానువాదం, లిప్యానువాదం, వ్యాకరణ పరిమితానువాదం, పద పరిమితానువాదం, యథా మాతృకానువాదం, నుడికారపు అనువాదం, రేఖానువాదం, కోశానువాదం, ఇలా ఎన్నో రూపాలుగా వర్గీకరించారు. ఆ సాంకేతిక పరిజ్ఞానం విజృంభణతో ఆశ్చర్యపరిచే యాంత్రికానువాదం వచ్చి చేరింది. కళానువాదం దృష్టితో అనువాదం గొప్ప కళ, కావ్యం ఉత్తమ కళా సృష్టికి అయితే వారు అనువాదాన్ని విశిష్ట కళా సృష్టిగా పరిగణిస్తారు. మధ్య మార్గంగా అభిలషించేవారు అనువాదం కళాత్మక శాస్త్రమని, శాస్త్రీయ కళ అని సంభావించారు. ఈ వాదాలు పరిత్యజిస్తే అనువాదం ముఖ్యంగా సాహితీ ప్రపంచానికి మహత్తర వరంగా భావిస్తుంది. 2 అంతకంటే ఎక్కువ భాషల్లో ప్రవేశం సాధించేవారు చాలా తక్కువ.
మిగిలిన వారందరూ ఇతర భాషా సాహిత్యాలను తెలుసుకునేందుకు సాధనం అనువాదం. ఈ సాధనమే లేకపోతే టాల్స్టాయ్, చెకోవ్, షేక్స్పియర్, గాలే, ఫిరదోసి, కాళిదాసు, తులసిదాసు, వాల్మీకి, రవీంద్రుడు, శరత్ బాబు, జయదేవుడు, ప్రేమ్చంద్, సుబ్రహ్మణ్య భారతి, కువెంపు, అనంతమూర్తి, గిరీష్ కర్నాడ్, వల్లతో, మహేశ్వర్, శ్వేతాదేవి వంటి సహస్రాధిక సాహితీ శిఖరాలు వెలుగులో అన్య భాషీయులు చూడగలిగేవారు కాదు. అదృష్టవశాత్తు అనువాద సాధనం ప్రపంచానికి సాహిత్యాలను సన్నిహితపరిచింది. ఈ బలీయ సాహిత్యానువాదం గుణ విశేషాలను స్థాళీపూర్వకంగా పరిశీలిస్తే ఈ వ్యాసం యత్నిస్తుంది. వాచికంగా ఇతర భాషలు కనిపించిన వీనిలో ప్రధానంగా ఇంగ్లీషు, తెలుగు భాషల ప్రస్థానం ఉంటుంది. తెలుగు సంబంధిత సాహిత్యానువాద రంగంలో గణనీయమైన కృషి జరిగింది. 65% సంస్కృతానువాదాలు జీవించుకున్న తెలుగు సంస్కృతం నుండి వేద వ్యాగ్వయం, పురాణాతిహాసాలు, కావ్య నాటకాలు తనదైన రీతిలో అనువదించుకుంది. తెలుగులో మొదటి దశలో జరిగిన సాహిత్య కృషి స్థూలంగా పురాణాతిహాసాలను అనుసరించి జరిగిందన్నది వాస్తవం. వ్యాస భారతం, భాగవతం, వాల్మీకి రామాయణం అనువాదాలన్న నూజితాభావం రాకుండా కవిత్రయం, పోతన విశ్వనాథ వారు వాటిని తెలుగులో మలిచిన కావ్యరీతి ప్రశంసనీయం. ఇప్పటి వరకు ఇతివృత్తాలలో మార్పులున్న తెలుగు రచనా రీతి కవిత్రయంలో నెలకొల్పిన పద్య కవిత మార్గంలోనే జరుగుతుంది. ప్రాచీనాంధ్ర సాహిత్యం అంతా సంస్కృతం నుండి పునరుద్ధరించుకున్నదని విజ్ఞులందరికీ తెలిసిన విషయమే. ప్రాచీన భారత ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత భావాలను కలుపుకొని తమ కాలము సమకాలానికి అనువదించడం మన పూర్వీకుల ధ్యేయం. అయితే తెలుగు సేత ట్రాన్స్లేషన్ ఫర్ శాస్త్రి కేవలం యథాతథానువాదం ఉండాలని నన్నయాదులు అభిప్రాయపడలేదు. సమకాలీనమైన స్పృహతో తమ కాలపు ప్రజలకు నచ్చే రీతిగా రచించడం వారి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో నన్నయాదులు, వాల్మీకి, వ్యాసులు వారి భావాలు తమ భాషలో కంక్లూడ్ చేయగలరు సార్. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. అనువాదం సంస్కృత రచనలు ఒక్క నిమిషం సార్. అలాగే ప్రబంధ కవుల భావాలను పట్టని తమ కావ్యాలను పట్టి దృష్టిలో పెట్టుకుని పెద్దలు పేర్కొన్నారు. మహాకవి శ్రీనాథ్ తన అనువాదాన్ని ఎన్ని విధాలుగా చేశాడు అనే చెప్పుకున్నాడు. తెలుగు చేతులు భాషా విషయాల గురించి మొల్ల కవి అయితే అభిప్రాయం పరిశీలించలేదు. సంస్కృత భాష తెలుగు ప్రజలకు అర్థం కాదని సంస్కృత రచనలు తెలుగు చేస్తున్నాం. అందులో మరలా తమ సాన్నిధ్యాన్ని గుర్తించే సంస్కృత సమాసాలతో నింపి ప్రజలకు అప్పుడు ఇప్పుడు ఏమి తెలియని చేస్తే రుచి ఏముంది. కాబట్టి ఆంధ్రీకరణలో తెలుగు మాటల అధీకృతం ఉండాలి. ఒక రచనను ఆ కాలపు తెలుగు వారికి అర్థమయ్యే రీతిలో అనువదించాలని మళ్ళా అభిప్రాయం. పైన పేర్కొన్న వివరణ అంతా తెలుగు చేత ఏ భాష నుండైనా సరే చక్కటి తెలుగు నిడికారాలతోనూ సరస పదజాలంతో కూడిన సురసుర శైలిలో పాటలు పాటలు అర్థమయ్యే రీతిలో రూపొందించాలి. అనువాద సాహిత్యం ప్రాధాన్యం. తెలుగు పాఠకులు స్వతంత్ర రచనలతో పాటు ప్రపంచంలోని వివిధ సాహితీ ప్రక్రియల అనువాదాలు అనుకరణ రూపంలో మక్కువతో సొంతం చేసుకున్నారు. అందులో అలనాడు ఆంధ్రదేశంలో అసంఖ్యాకంగా ప్రాచుర్యంలో ఉన్న బెంగాలీ నవలలే ఉదాహరణ. ఈనాటి బహుళంగా ప్రచారంలో ఉన్న బెంగాలీ పేరే ఉదాహరణ. అలాగే వంగ సాహితీ, సుమాల సౌరవాణి, రవీంద్ర గీతాలు, శరత్ నవలలు మన తెలుగువారు ఎంత ఆదరించారో చెప్పనక్కర్లేదు. తమిళ, కన్నడ, మలయాళ ఎన్నో నిశ్శబ్దమైన గ్రంథాలన్నీ తమ భాషలోకి పునఃసృష్టి చేసి మురిసిపోయే విశాల దృక్పథం తెలుగు సాంస్కృతిక జీవధాతుకు లక్షణం. తెలుగు పొరుగు ప్రాంతాలలో సాహిత్య పత్రికలు చేసిన కృషి అపారం. వివిధ దశల్లో తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన వారి రచనల్ని కవిత, నవల, నాటిక, కథలన్నీ కలుపుకొని ఎంపిక చేసి వాటిని ఇతర భాషల్లో అనువదించే పథకం అమలు గతంలో జరిగేది కాదు. ఎక్కడో ఒక దగ్గర మొదలు కాక పూర్తి చేసే ప్రశ్న ఉండదు. లాస్ట్ చెప్పేస్తా సరిగా సార్.
లాస్ట్ అనువాదులు లేకపోతే షేక్స్పియర్, మిల్టన్ వంటి పాశ్చాత్య మహాకవులు కావ్యాలు, శరత్ రవీంద్రన్ రచనలు చూసి అదృష్టం మనకు ఉండేది కాదు. అందుకే ఆయా భాషల స్వరూప పలుకుబడి, ఆయా దేశాల సంస్కృతి, నాగరికతలు, ఆయా భాషల సాహిత్యాలను, సౌందర్యాన్ని తెలుసుకోవడం అనువాదం ఎంతైనా అవసరం. థ్యాంక్ యూ సార్. సార్ ధన్యవాదాలు సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. చాలా విషయాన్ని ఇచ్చారు సార్, మీకు మరోసారి కృతజ్ఞతలు. తర్వాత పత్ర సమర్పకులు డాక్టర్ మాదా శంకర్ బాబు గారు, వీరు మద్రాసు విశ్వవిద్యాలయం తమిళ రచనలు తెలుగు అనువాదాలు అనే అంశం పైన మాట్లాడతారు. శంకర్ బాబు గారు ఉన్నారా? ఉన్నాం సార్. 5 నిమిషాల్లో ముగించాలి మిత్రమా, ప్లీజ్. ఓకే సార్. ఓం నమ శివాయ. అంతర్జాల సభాసమితికి వందనం. అందరికీ నమస్కారం. తెలుగు అనువాద సాహిత్యం సమాలోచన అంతర్జాల సదస్సు సంచాలకులైన డాక్టర్ వింధ్య వాసుదేవి మేడం గారికి, మొదటి సమావేశం అధ్యక్షులైన ఆచార్య గారికి, మా గురువు గారు మద్రాసు విశ్వవిద్యాలయ ఆచార్య విశాల శంకర్ గారికి నమస్కారం, ధన్యవాదాలు. నా అంశం తమిళ రచనలు తెలుగు అనువాదాలు. భారతదేశంలో అనేక భాషల ప్రజలు జీవిస్తున్నారు. వివిధ భాషలున్న మన దేశంలో ఆయా భాషల్లో విస్తారమైన సాహిత్య సంపద ఉంది. ఆ భాష ఏదైనా భాషలో ఉన్న సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా ఆ భాష అర్థం కావాలి. వారికి ఆ భాష అందుతుంది. మన భాష మనకు మాత్రమే పాత్రమైన ఇతరులు కూడా అందించి ఆనందింపజేయాలంటే అనువాదాలు ఎంతైనా అవసరమైనది. అనువాదం ద్వారా అన్ని భాష సాహిత్యం చదవగలుగుతాం. ఆయా భాషల్లోని రచయితల భావాలు, జీవితానుభవాలు, అనుభూతులు అనువాదాల ద్వారా మాత్రమే ప్రపంచంలో ఉన్న సాహిత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ క్రమంలోనే తమిళ రచనలు తెలుగు అనువాదాలనే అంశాన్ని నేను గురించి చెప్పడమే నా వ్యాస పరిశోధన ఉద్దేశం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విలక్షణమైనవి. అందులో ద్రావిడ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. ద్రావిడ ప్రజల్లో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నవారు తెలుగు తమిళులుగా చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు పాటలు తమిళంలోను, తమిళ పాటలు తెలుగులోను ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. తెలుగు తమిళ ప్రజల అనుబంధాన్ని ఇదమిత్తంగా చెప్పలేము. తెలుగు తమిళ భాషల సాన్నిధ్యం ఎప్పటి నుంచో ఉందో స్పష్టంగా తెలియజేయడం. 2000 సంవత్సరముల పూర్వం రచింపబడిన తమిళ ఉద్గ్రంథమైన తిరుక్కులను మద్రాసు మైలాపూర్ నివాసి అయిన తిరువల్లువర్ రాశారు. ఈ గ్రంథాన్ని చిత్తూరు జిల్లా నివాసి అయిన స్వర్గీయ నూతలపాటి శ్రీరాములు గారు తెలుగులోకి అనువదించారు. ఇలా తమిళ రచనలు తెలుగులోకి, తెలుగు రచనలు తమిళంలోకి విస్తృతంగా అనువాదం అయ్యాయి. తమిళనాడులోని తెలుగు తమిళ ప్రజల భాషా సమితి విషయంలో విడదీయరైన అనుబంధం కలదు. తెలుగు తమిళ సంబంధాన్ని తెలియజేస్తూ సుబ్రహ్మణ్య భారతి రాసినటువంటి కన్నయ్య గీతంలో ఎలా అంటారు, నిన్న మొన్నటి చుట్టరికం కాదది, ఎన్నో ఎండ్లుగా పెనవేసుకున్నది అని తమిళ నవయుగ ప్రవక్త సుబ్రహ్మణ్య భారతి కన్నయ్య గీతంలో ప్రేయసి కన్నమ్మను గురించి పై పాదం తెలుగు తమిళ సాహిత్యాల మధ్య ఉన్న సంబంధానికి అక్షరాల ఈ తోబుట్టుల భాషల మధ్య సాహిత్యపరంగా నెలకొన్న సంబంధాన్ని పై వాక్యం ఉంది. మద్రాస్, తిరువళ్ళూరు, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి మొదలైన ప్రాంతంలో తమిళం బాగా తెలిసిన తెలుగు సాహిత్యవేత్తలు ఎందరో ఉన్నారు. వారు తమ భాషా సాహిత్యంలో ఉన్న అనుబంధం వలన ఆ ప్రత్యేకతను గుర్తించి అవి తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తే ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని భావించి అనేక అనువాదాలు చేశారు. వారు ముదునూరు జగన్, చెల్ల రాధాకృష్ణ శర్మ, ఆచార్య మాడగోడు సంపత్ కుమార్, రుద్రరాజు సుబ్బారాజు, ముప్పాల శంకర్రాజు, కనుపర్తి వెంకటరామ విద్వానందులు, కొత్తపల్లి సూర్యారావు, దరిమెల్ల సత్యనారాయణ, పూతలపాటి శ్రీరామరెడ్డి ఇలా మొదలైన వారు తమిళ రచనలను తెలుగులోకి అనువదించి తమిళ తెలుగు సాహిత్యాల మధ్య ఉన్న సంబంధాలను పరిష్కరించారు. శ్రీ ముద్దును ప్రసిద్ధ గ్రంథాలైన ముత్తోలియరం అనే గ్రంథాన్ని
ముత్యాలహారం అనే పేరుతో, అలాగే కొరింజి అనే గ్రంథాన్ని శైలిగా వివరించారు. అలాగే తమిళ పంచకాధికారం జీవిక అనే తమిళంలో పంచకాలను తెలుగులోకి అనువదించిన వారు ఆచార్య జయప్రకాష్ గారు. అలాగే ప్రసిద్ధ గ్రంథం తిరుక్కురలను దాదాపు 40 మంది తెలుగులోకి అనువదించారు. అలాగే తమిళంలోని విశిష్ట గ్రంథమైన సమూహ విజ్ఞాని ప్రేరియర్ సామాజిక శాస్త్రవేత్త పెరియార్ గ్రంథాన్ని ఆచార్య మాడవ సంపత్ కుమార్ గారు తెలుగులోకి అనువదించారు. ఇలా తెలుగులో తమిళంలో ప్రసిద్ధ రచనలకు అనువాదం చేశారు. తమిళం నుండి తెలుగులో వచ్చిన అనువాద రచనలపై నేటి పరిశోధకులు అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తమిళం నుంచి తెలుగులో అనువాదం రచన నుంచి పరిశీలించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, ఇరు భాషల సన్నిహిత సంబంధంతో పాటు భాషా విశిష్టత తెలియజేస్తుంది. సామాజిక చైతన్యాన్ని కలిగించే విషయంలో ఆ రచనలు ఎంతో తెలుస్తాయి. ఆధునిక కాలంలో సాహిత్య సంబంధాల తీరుతెన్నులు తెలుస్తాయి. ప్రజల అభిరుచుల్లో గల మార్పులు అవగాతమవుతాయి. భాషల సమీక్ష వలన పరస్పర సాహిత్య సంబంధం మెరుగుపడి విలక్షణమైన రచనలకు మూలమవుతాయి. సామాజిక జీవితంలో ఆ రచనల స్థానం ఏమిటి అవగాహన ఏర్పడుతుంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ ప్రపంచమే ఒక గుగ్గులంగా మార్చిన ఈ రోజుల్లో అనేక భాషల సాహిత్యాలు తెలుగు ప్రజల అనుబంధాలు వైశిష్ట్యం స్పష్టమవుతాయి. ఇలా ఈ తమిళ తెలుగు రచనలు అధ్యయనం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ అవకాశాన్ని కల్పించిన సదస్సు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు మిత్రమా. తెలుగు తమిళ రచనలకు సంబంధించినటువంటి అనువాదాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలను, ప్రయోజనాలను చెప్పినందుకు. దీనిపైన మాట్లాడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు కుదరదు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత పత్రాన్ని సమర్పిస్తున్నటువంటి వారు డాక్టర్ ఎస్ గంగాధర్ రెడ్డి గారు. వీరు మాట్లాడుతున్న అంశం తిరుక్కురల్ తెలుగు అనువాద రచన త్రివర్గం సామాజిక చిత్రణ. థ్యాంక్ యూ సార్. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సాధారణంగా సార్ మాట్లాడండి. ఓకే సార్. వేదిక అలంకరించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి, అలాగే సభాధ్యక్షులు సార్ గారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను చెప్పే అంశం మీద తిరుక్కురల్ తెలుగు అనువాద రచన త్రివర్గం సామాజిక చిత్రణ. తమిళ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి పొందిన గ్రంథం తిరుక్కురల్. తమిళులు ఈ గ్రంథాన్ని ఆరాధ్య గ్రంథంగా భావిస్తారు, భగవద్గీతతో సమానంగా భావిస్తారు. ఈ గ్రంథాన్ని తమిళంలో తిరువల్లువర్ రచించాడు. తిరు అనే శబ్దం పవిత్రమైన, శ్రేష్టమైన, ప్రేమాస్పదమైన అర్థాలను సూచిస్తుందని అంటారు. తిరువల్లువర్ కాలం విషయానికి వస్తే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం, క్రీస్తు శకం 8వ శతాబ్దం మధ్యకాలంలో జీవించి ఉంటాడని చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఈ గ్రంథ రచనకు సంబంధించి తెలుగు, ఇతర భాషల అనువాద విశేషాల విషయానికి వస్తే ఈ తిరుక్కురల్ రచనకు సంబంధించి తెలుగులో అనువాదాలు పెద్దగా రాలేదు. కానీ చిత్తూరు జిల్లా వాసైన పూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారు వచన రూపంలో దీన్ని సంగ్రహంగా అనువదించారు. ఆ తర్వాత డాక్టర్ ఆవుల రామచంద్రయ్య గారు, ఈయన శిశువైద్య నిపుణులు, ఈయన ఈ తిరుక్కురల్ గ్రంథాన్ని పిఎస్ సుందరం గారు ఆంగ్లంలోకి అనువదించారు. ఆ ఆంగ్లానువాదాన్ని బేస్ చేసుకొని, ఆధారంగా చేసుకొని ఈ తిరుక్కురల్ను తెలుగులోకి అనువదించారు డాక్టర్ ఆవుల రామచంద్రయ్య గారు. ఈయన వైద్యుడిగా ఉంటూ కూడా సాహిత్యంపై అభిమానంతో, భాషపై అభిమానంతో ఈ అనువాదానికి పూనుకున్నారు. ఈయన రాసినటువంటి గ్రంథాలు ఇంకా చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఈయన కవితలు ఇందులో సరళమైన తెలుగులో సాగాయి. కొన్ని చోట్ల అస్పష్టత అనిపించినా కూడా పాఠకునికి అర్థమయ్యే రీతిలో అనువాదం సాగిందని చెప్పవచ్చు. ఈ తిరుక్కురల్ రచన వెలువడి నేటికి ప్రపంచ సాహిత్యంలో ఇప్పటికీ 350 వ్యక్తిగత అనువాదాలతో పాటు
57 భాషల్లోకి అనువదింపబడింది. ఈ గ్రంథం క్రైస్తవ మిషనరీల చేత ఆకర్షింపబడి దాదాపు 140కి పైగా ఒక్క ఆంగ్ల భాషలోనే రావడం ప్రత్యేకత. అంతేకాకుండా ఈ గ్రంథానికి ఇంత ఖ్యాతి రావడం అందులో ఉన్నటువంటి సామాజిక స్పృహ, నైతిక విలువలు, సాంఘిక, దైవపర అనేక అంశాలుగా చెప్పొచ్చు. అయితే ఇందులో ఉన్నటువంటి వ్యాసం యొక్క ఉద్దేశం సామాజిక చిత్రణ విషయానికి వస్తే, నేటి మానవుడు సాంకేతికంగా, వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి సాధించినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో నైతిక విలువల పతనం కావచ్చు, మితిమీరిన స్వార్థం, దోపిడీ, అవినీతి, దురాశ, అశాంతి, లైంగిక సంబంధాలు, గర్వం, చెడు వ్యసనాలు ఇలాంటి అనేక రకాలైన అంశాల ద్వారా మనిషి తన జీవితాన్ని అయోమయంలోకి నెట్టేసుకోవడమే కాకుండా చెడు మార్గంలోకి ప్రయాణిస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో మనిషిలోని చెడు గుణాలను వదిలి స్వార్థాన్ని త్యజించి సమాజాన్ని ప్రగతి మార్గంలోకి తీసుకెళ్లడానికి ఈ గ్రంథం నేటికి కూడా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇందులో ఉన్నటువంటి ఈ విశేషాలను తెలియజేయడానికే ఈ వ్యాసం ఉద్దేశంగా చెప్తూ ఈయన రచించినటువంటి అనువాద రచన త్రివర్గం అనే పేరుతో తిరుకురల్ను రాశాడు తెలుగులోకి. ఇందులో ద్విపద ప్రక్రియలో సాగుతుంది. 1330 గేయాలు ఉన్నాయి ఇందులో ఈ తిరుక్తాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఇందులో విలువలు, సంపద, ప్రేమ ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని అనేక అంశాలను అందులో చెప్తూ వచ్చాడు. అయితే మూలంలో అయితే మొదటి విలువలకు సంబంధించి ధర్మం అనింది మూలంలో, కానీ ఇందులో ఆయన విలువలుగా అనువదించాడు. ఆ తర్వాత మొదటి అంశానికి విలువల విషయానికి వస్తే, మానవ జీవితం అనేది ధర్మబద్ధంగా సాగాలంటే అందుకు సహకరించేవి విలువలు. ఆ విలువల ద్వారానే సమాజంలో వ్యక్తి యొక్క స్థానం అనేది నిర్ణయింపబడుతుంది. ప్రతి వ్యక్తి ఇతరులపై ఆధారపడకుండా జీవించలేడు. ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తికి ప్రతి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకొని ఆ కన్నీటిని తుడిచిన స్నేహితుని గురించి ఒక చోట ఇలా అంటాడు, స్నేహం గురించి చెప్తూ, కన్నీటిని తుడిచిన స్నేహితులను 7 జన్మల వరకు మరవద్దు, చేసిన సహాయం మరలా పొందకపోయినా అది సముద్రం అంత గొప్పది అంటాడు. అంతేకాకుండా మర్యాద గురించి ఒకసారి చెప్తూ, హృదయపూర్వకంగా గుండెను తాకి నవ్వుతూ మాట్లాడించే వారి బహుమానం అని కవి భావన. అంతేకాకుండా మనిషి జీవితంలో పక్షపాతంతో ఉండకూడదు అంటాడు. ద్వేషం లేకుండా ప్రేమతో ఉండడం కూడా చాలా గొప్పది. అంతేకాకుండా ఆత్మనిగ్రహం ఉండాలి అంటాడు. ఆత్మనిగ్రహం లేకపోతే అది ఆ జీవితం అంతా చీకటి లాంటిదే అంటాడు. ఇంకో చోట మంచితనం గురించి చెప్తూ, మనిషికి మంచితనం అనేది ఒక సుగుణం, అలంకారం లాంటిది. అది గొప్పతనానికి దారిస్తుంది. అంతేకాకుండా దాన్ని కాపాడుకోవాలని చెప్తూ, అవినీతి గురించి ఇంకో చోట, అవినీతి పనులు మర్యాదను సంపాదించలేవు, అసూయతో ఉన్న ధనవంతుల విధంగా. ఓకే సార్ ఇలా చెప్పుకుంటూ పోతే సంపద గురించి, ప్రేమ గురించి చాలా ఉన్నాయి సార్. అయితే ఒక 2 అంశాల గురించి చెప్పి వదిలేస్తాను. సంపద గురించి చెప్తూ, సంపద అంటే ఇక్కడ మనిషికి డబ్బు అనేది సంపద కాదు, అతని వ్యక్తిత్వం, క్యారెక్టర్నే సంపదగా భావిస్తూ రాజుకు తన సైన్యమే పెద్ద సంపదగా, ఆ సైన్యానికి సంబంధించి 6 అంశాలను గురించి చెప్తాడు. అంతేకాకుండా జ్ఞానం గురించి ఒక చోట చెప్తూ, జ్ఞానం అనేది ఒక ఆయుధం వంటిది, లోపలి కోట గొడవలేయే శత్రువు ఛేదించలేడు. లోపలి కోట అంత గొప్పగా ఉంటుందంటూ, కోటలాగా ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశం గురించి, ఈ అనేక విలువల గురించి మనిషి వాటిని సక్రమంగా ఆచరిస్తే మనిషి సర్వతోముఖాభివృద్ధికి, అతని జీవితం ప్రగతి పదంలో సాగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు, సభాధ్యక్షుల వారికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రమా. భవిష్యత్ తెలుగులో కూడా తిరుకురలకు సంబంధించి దాదాపు 5-6 పైగా అనువాదాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారం డిస్కషన్ తర్వాత చూద్దాం. తర్వాత మాట్లాడబోతున్నటువంటి వారు డాక్టర్ పిఎస్ సత్యనారాయణ గారు, రాజమహేంద్రవరం. వీరు అనువాద పద్ధతులు సమీక్ష అనే అంశం పైన మాట్లాడుతున్నారు. ఉన్నారా సార్? పిఎస్ సత్యనారాయణ గారు.
వారు లేకపోతే నెక్స్ట్ డాక్టర్ బి భవానీ గారు, మహాశ్వేతాదేవి కథల అనువాదం, ఒక పరిశీలన. నమస్తే సార్, ఉన్నాను మేడం. నమస్తే మేడం, మీరు 5 నిమిషాల్లో ముగించగలరు మేడం. సరే సార్, సరే సార్. ఈ సదస్సు నిర్వాహకులకి, అధ్యక్షత వహిస్తున్నటువంటి మొదటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీకు అందరికీ, పత్ర సమర్పకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. నా అంశము మహాశ్వేతాదేవి కథలు, ఇది అనువాదం. వీరు రచించినటువంటి కథలు పాలతల్లి, ద్రౌపది, రుడాలి, చిన్నోళ్ళు, ఉప్పు, దెయ్యాలున్నాయి జాగ్రత్త. ఈ కథలని నేను పరిశీలనకు తీసుకున్నాను. మహాశ్వేతాదేవి గారు బెంగాల్ రచయిత్రి. వీరు రచించిన డాయన్ అనే, బషాయితుడు అనేటటువంటి కథ. డాయన్ ఏమో దెయ్యాలున్నాయి జాగ్రత్తగా అనువాదం అయ్యింది. బషాయితుడు, రుడాలి, చోలికే పీచే మొదలైనటువంటి కథలుగా అనువాదం అయ్యింది. మూల రచయితకు ఎటువంటి లక్ష్యం ఉంటుందో అలాగే లక్ష్య భాషలో రచించేటటువంటి రచయితకు కూడా అటువంటి లక్ష్యమే ఉంటేనే తనకు నచ్చినటువంటి కథలను కానీ రచనల ప్రక్రియలను కానీ అనువాదం చేస్తారు. అయితే ఈ కథలన్నీ కూడా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. ఈ కథలను కలకూరి ప్రసాద్, సహవాసి, సూరంపూడి సీతారాం, అనంత్ ప్రభంజన్లు అనువాదం చేశారు. మహాశ్వేతాదేవి గారికి ఉన్నటువంటిది ఒక్కటే లక్ష్యం ఏంటి? అన్యాయాన్ని ఎదిరించడం, రూపమాపడం. వారికి ఉన్నటువంటి లక్ష్యం ఆధారంగా తాను స్వయంగా చూసినటువంటి పాత్రలనే వారు కథలుగా మలిచారు. వారు రచించినటువంటి 84కి మా అనేటటువంటిది ఒక తల్లిగాను, జంగల్ కి అధికారి అనేటటువంటి, ఎవరిది అడవి అనేటటువంటి కథగాను అనువాదం అయ్యాయి. అయితే వారు ప్రతీకలన్నీ, వారి కథ పాత్రలన్నీ కూడా అనుభవంలో నుండి వచ్చినటువంటి పాత్రలే. వారు సజీవ పాత్రలనే, తాను సమకాలీన నిత్య సత్యాలనే మన కళ్ళ ముందుంచారు. కులవర్గ దోపిడీలను వ్యతిరేకించేటటువంటి కథ రాశారు వారు. అయితే ఈ కథల అనువాదం అంతా కూడా కథానువాదంగానే కొనసాగింది. వారు ఆ కథల్లో మూల రచనలో ఉన్నటువంటి పాత్రల పేర్లని కానీ సన్నివేశాలను కానీ ఏవి కూడా మార్చకుండా కేవలం కథను కథానువాదంగా తీసుకొని రాశారు. ఇప్పుడు పెట్టుబడిదారులు, భూస్వాములు, ఫ్యూడల్ వ్యవస్థ మనస్తత్వాన్ని, నిమ్న జాతులపై జరుగుతున్న దౌర్జన్యాలను అనేటటువంటివి భారతదేశం అంతటా ఉన్నాయి. ఒక కేవలం బెంగాల్, పశ్చిమ బెంగాల్ కి మాత్రమే పరిమితం కాలేదు. అందుకని వారు ఈ అనువాద రచన, ఉప్పు అనే కథలో మనకి ఇదంతా కూడా కనిపిస్తుంది. అంటే ఆ పాత్రలు కానివ్వండి, కథ కానివ్వండి, మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. ఇది ఎక్కడో బీహార్ లోనో, ఉత్తరప్రదేశ్ లోనో, మధ్యప్రదేశ్ లోనో జరిగినటువంటి కథలు కావు, మన మధ్య జరుగుతుంది అనిపిస్తుంది. అలాగే వీరు ఆదివాసీలు, గిరిజనుల మీద కథలు కూడా చాలా రాశారు. వారికి సామాజిక న్యాయం జరగడం లేదని చెప్పి చిన్నోళ్ళు, ఉప్పు అనేటటువంటి కథలో ఈ భూస్వాముల దమనకాండను వారు స్వయంగా చూసి మనస్సు ద్రవించి రాసినటువంటి కథ ఇది. వీరి కథలో సామాజిక అంశాలు ఖచ్చితంగా, ఏ రచనకైనా ఒక సందర్భం ఉండి తీరాలి అంటారు. వీరు రచించినటువంటి కథలన్నిటికీ కూడా సందర్భము 1974-90 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్, మధ్య బీహార్ లో జరుగుతున్నటువంటి విషయాలనే సామాజిక వస్తువుగా తీసుకొని రచనలు చేశారు. తాను శ్రీవాద, తనది వర్గ పోరాటమే కానీ జెండర్ పోరాటం కాదని చెప్పినా వారి రచనల్లో శ్రీవాద కోణాన్ని కూడా సృజించారు. అయితే ఒక రుడాలి అనేటటువంటి ఒక కథ అనువాదకుడు ఈ రుడాలి అనేటటువంటి కథలో శనీచరి పాత్రను, అయితే స్త్రీల జీవితము, ఈ రుడాలి అనేటటువంటి వాళ్ళు ఒక స్త్రీలు, కొంతమంది గుంపు ఏంటి, ఎవరిని రుడాలి అంటారంటే ధనవంతుల ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఏడవడానికి వచ్చేటటువంటి స్త్రీలను రుడాలి అని అనేవాళ్ళు అన్నమాట. అంటే
వాళ్ళకు ఒక ఖరీదు కట్టేవాళ్ళు. వాళ్ళు ఏడ్చేదానికి ఖరీదు. అంటే శవం దగ్గర కూర్చొని ఏడుస్తే ఒక రేటు, ఆ తర్వాత గుండెలు బాదుకుంటూ కింద మీద పడి ఏడిస్తే ఒక రేటు, శ్మశానం వరకు వెళ్ళి అక్కడ కింద మీద పడి ఏడిస్తే ఒక రేటు, ఈ విధంగా ఖరీదు కట్టి ఇచ్చేవాళ్ళు. పేదరికంలో అనగారిపోతున్నటువంటి ఆ స్త్రీలు కంక్లూడ్ చేయగలరా మేడం? ముగించగలరా మేడం? సరే సార్. అయితే అనుభూతి ఆలోచన కథలకు ప్రేరణ కలిగిస్తుంది. ఆ ప్రేరణతో అన్యాయాన్ని ఎదిరించాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో రచనలు చేశారు. కాబట్టి అదే అనుభూతితో అదే లక్ష్య భాషా లక్ష్యాన్ని అనువాదకులు వ్యవసాయం, ఆర్థిక విధానం, భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, పితృస్వామ్య సమాజం పైన ఉన్నటువంటి అవగాహనతో, భాషేతర జ్ఞానంతో, భావనా బలంతో అనువాదకులు దీన్ని సాధించారనే చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. చాలా మంచి అంశం గురించి, చాలా అవసరమైన విషయం గురించి చర్చించారు మేడం. కృతజ్ఞతలు మేడం. మరో పరిశోధకులు నారగొని సైదులు గారు, ముకుంద రామారావు, అదే గాలి ప్రపంచ దేశాల కవిత్వం, నేపథ్యం, పరిచయం. సార్ ధన్యవాదాలు సార్. ఈరోజు తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన పేరుతో 2 రోజుల పాటు అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించి నాలాంటి పరిశోధక విద్యార్థులకు పత్ర సమర్పణ చేసే భాగ్యాన్ని కల్పించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, క్లస్టర్ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ మేడం ఇందిరా శాంతి మేడం గారికి,